మరోసారి సీతానగరం మండలంలోకి ప్రవేశించిన పెద్ద పులి ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం రాయదుర్గం కొండ, పురుషోత్తపట్నం, నెలకోట, ఆవ పరిసర ప్రాంతాల్లోనే పెద్ద పులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారని సీతానగరం తహసీల్దార్ వెల్లడించారు. మండలంలోని పురుషోత్తపట్నం, నాగంపల్లి, చీపురుపల్లి, చెనకొండేపూడి, పెదకొండేపూడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా తిరగొద్దని, జనసంచారం లేని ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. సీతానగరం మండల పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రాజమహేంద్రవరంలోని ఆర్యాపురంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమైన వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాంను ఈ రోజు ఉదయం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిపేందుకు శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమను అడ్డుకోవడం అప్రజాస్వామికమని సందర్భంగా భరత్ వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం లాలాచెరువు రోడ్లోని ఒక వస్త్ర దుకాణంలో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న ఫ్యాషన్ ఫ్యాక్టరీ అనే బట్టల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది శకటాలతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మంటలు అదుపులోకి రాలేదు. 2027 గోదావరి పుష్కరాలకు సమగ్ర వసతి ప్రణాళికలు సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కెట్టి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, పాఠశాలలు, కళాశాలలు, కళ్యాణ మండపాలు, సత్రాలు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీ స్థలాలు తదితర వసతి కేంద్రాలను గుర్తించి వాటి సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలపై సమగ్ర సమాచారం సేకరించాలని సూచించారు. స్నానఘట్టాలకు 500 మీటర్లు, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భవనాలు, వసతి కేంద్రాలు, ఖాళీ స్థలాలు, పార్కింగ్ ప్రాంతాల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాకు చేరుకునే భక్తులు, వాహనాల సంఖ్యపై అంచనాలు రూపొందించి వాటి ఆధారంగా వసతి అవసరాలను విశ్లేషించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పుష్కర ఘాట్లకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు తదితర వసతి కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఏసీ, నాన్ ఏసీ గదులు, వసతి సామర్థ్యం, పార్కింగ్ సౌకర్యాలకు సంబంధించిన వివరాలతో సమగ్ర డేటాబేస్ రూపొందించాలని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణలో వసతి ఏర్పాట్లు కీలకమని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రక్షాళన ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు తప్పులు, డూప్లికేట్ నమోదులు, చిరునామా మార్పులు, ఫోటో లోపాలు వంటి అంశాలను సరిచేసుకునేందుకు ఒక మంచి అవకాశమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు కోసం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమంపై హోటల్ జగదీశ్వరిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్లకు మరింత చేరువగా ఉండి కుటుంబాల వారీగా వివరాలను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలకు స్థానిక కుటుంబాలు, ఓటర్ల వివరాలు బాగా తెలిసి ఉంటాయని, అందువల్ల బిఎల్ఓలతో సమన్వయం చేసుకుని ఓటర్ జాబితాలోని లోపాలను సరిదిద్దే పనిలో చురుకుగా పాల్గొనాలన్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన సందర్భాలు, చిరునామా మార్పులు, ఫోటో లోపాలు, డూప్లికేట్ నమోదులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను గుర్తించి వారిని ఓటర్ జాబితాలో నమోదు చేయించేందుకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఫారం 6, ఫారం 7, ఫారం 8 ద్వారా అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయించేందుకు కార్యకర్తలు ప్రజలకు సహకరించాలని సూచించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు విడుదలయ్యే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా సరిచేసే బాధ్యత అందరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ జాబితా పూర్తిగా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. రాజానగరంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో బత్తుల మాట్లాడుతూ కూటమి పాలన పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు, గౌరవం దక్కేలా చూసే బాధ్యత తనదేనన్నారు. త్వరలో అన్ని కమిటీలలో క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి తగిన పదవులు కట్టబెడతామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల విజయబావుట ఎగరాలి. దానికోసం ఎప్పటి నుండే తగిన కసరత్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళల మెడలో బంగారు గొలుసును అపహరించుకుపోతున్న పెద్దాపురం మండలం ఉల్లిమేశ్వరానికి చెందిన నాగులపల్లి సాయి కుమార్ అలియాస్ సాయి అనే యువకుడిని రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు గోదావరి గట్టున సుబ్బయ్యమ్మ ఘాట్ వద్ద అరెస్ట్ చేశారు. సాయి గత నెల 24న గోదావరి గట్టున సరస్వతి ఘాట్ వద్ద గోరక్షణపేటకు చెందిన పప్పుల నాగమల్లిక అనే మహిళ కారు వద్దకు నడిచి వెళ్తూ ఉండగా హఠాత్తుగా వచ్చి ఆమె మెడలోని 44 గ్రాముల బరువైన మంగళసూత్రాన్ని అపహరించుకుని పరారయ్యాడు. అదే తరహాలో మరీ చోరీ చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా అరెస్టు చేసినట్లు టూ టౌన్ సిఐ శివగణేష్ తెలిపారు.